మహోన్నతమైన అవకాశం. ఆ అవకాశాన్ని గత పాలకులు పక్కన పడేశారు. సగం రైతుకి ఇచ్చారు, సగం పందికొక్కుల్లా వారు బొక్కేశారు. ఈరోజు పామరు నియోజకవర్గంలో దాదాపుగా 3,000 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలం లేకుండా కళ్ళెమాట నీళ్లు పెడుతున్నారు. చిరకాల కోరిక, సొంత ఇంటి కళ. ఆ కళని నెరవేరకుండా 5 సంవత్సరాలు ఆశ చూపి అవును మనకిచ్చారు. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ప్రతి లబ్ధిదారుడికి అందించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, దాదాపుగా పామరు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 670 సీసీ రోడ్లు ఇప్పటికే పూర్తి చేశారు. పాకిస్తాన్ వదిలిన డ్రోన్ ని పటాపంచలు చేయడానికి వాడిని యాంటీ డ్రోన్ సిస్టమ్ మన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పామర్ నుంచి వెళ్లి పాకిస్తాన్ యొక్క డ్రోన్ ని తీసి చెందాలిందంటే ఎంత గొప్ప గర్వ కారణం ఆలోచన చేయాలి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 6 కోట్ల వ్యయంతో దాన్ని రాబోయే 6 నెలలు 9 నెలల్లో పూర్తి చేయబోతున్నాం. బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా పామరు బస్ స్టాండ్ ని ఏ రకంగా రూపుదిద్దుతుందో, ఏ రకంగా పుస్తాలైందో మీరందరూ చూశారు. 1.5 వ్యయంతో నూతన ఫైర్ స్టేషన్ కూడా మనమే రాబోయే 6 నెలల్లో పూర్తి చేసి ప్రారంభం చేయబోతున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాం. 60 లక్షల వ్యయంతో అన్న క్యాంటీన్ అతి త్వరలోనే ప్రారంభం చేయడానికి కూడా సిద్ధమవుతుందని కూడా తెలియజేస్తున్నాం. 3 కోట్ల వ్యయంతో చాట్లానిపురం బాలికల BCSC బాలికల కోసం హాస్టల్ 100 పడకల హాస్టల్ తయారవుతుంది. అదేవిధంగా మగలో బాలుల కోసం మరో 3 కోట్లతో హాస్టల్ తయారవబోతుంది. ఇబ్బందులు ఉన్న కుటుంబాల కోసం P4 ద్వారా చాలా కుటుంబాలు నిలబెట్టాం. ప్రతి శుక్రవారం సచివాలయంలో గ్రీవియన్స్ సెల్ పెట్టాం. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోజైనా అలాంటి కార్యక్రమం చేశారా? 18 నెలల్లో దాదాపుగా ప్రతి వారం 2వ వారం మేము చేస్తున్నాం. బ్రహ్మాండంగా సంస్కరణ తీసుకొస్తున్నారు. అటు విశాఖ వైపు గూగుల్ డేటా కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఫార్మా ఎగ్జిక్యూటివ్స్ కానీ, అదేవిధంగా ఇతర IT సెక్టర్ అంతా కూడా అటు మనకి విశాఖ వైపు చూస్తే, ఇటు రాయలసీమ వైపు చూస్తే డ్రోన్ సిటీలు కానీ, అదేవిధంగా రెన్యూవల్ ఎనర్జీస్ కానీ, ఇతర పెట్టుబడులు IT సెక్టర్ అంతా ఇక్కడ డెవలప్ అవుతుంది. ఈ రకంగా మన మచిలీపట్నంలో పోర్టు శరవేగంగా పూర్తి కాబోతుంది. గ్రీన్ ఫీల్డ్ పనులు అద్భుతంగా జిల్లాలకు వస్తే అక్కడ శ్రీ సిటీ కానీ ఇతర ఎలక్ట్రానిక్స్ హబ్లన్నీ అక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఫ్యాక్టరీ రీసెర్చ్ సెంటర్స్ కూడా అక్కడ చూస్తున్నాం. ప్లగ్ అండ్ ప్లే రోజు మన అయినంపూడి గ్రామ MSME పార్క్ ద్వారా రాబోతుంది. ఇవన్నీ కూడా జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 18 months 18 నెలల్లోనే బ్రహ్మాండమైన రికార్డు స్థాయిలో పనిచేసి అభివృద్ధి చేసి సంక్షేమ అభివృద్ధి భవిష్యత్తుని మూడింటిని త్రిశూల వ్యూహంతో మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పనిచేసే పెద్ద పాలేరుగా ఉండే అదృష్టాన్ని నాకు దయచేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పాదాభివందనం.